ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎప్పుడు మనకు మేలంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు మేలు అనేది కలుగుతుంది. చాలామంది మనుషులను నమ్ముకొని మనుషులను ఆశ్రయించేవారుగా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు స్వార్థ ప్రియులు గనుక మనుషులను నమ్ముకుంటే మన యొక్క జీవితంలో మేలు అనేది కలగదు. ఎప్పుడు మన యొక్క జీవితంలో మేలు అనేది కలుగుతుందంటే యెహోవాను ఆశ్రయించినప్పుడు, దేవుని మీద నమ్మకం విశ్వాసము కలిగి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉంటే మేలు అనేది మన యొక్క జీవితంలో కలుగుతుంది. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. మనలను సృష్టించిన దేవుడు గనుక మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. మన కష్టాల్లో, మన యొక్క శ్రమల్లో మనకు సహాయం చేసే దేవుడు. మన జీవితంలో మేలుకరమైన మార్గంలో మనల్ని నడిపించే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి బాధ కలిగినా ఎల్లప్పుడూ కూడా యెహోవాను ఆశ్రయించేవారుగా ఉంటూ ఆయన అనుగ్రహించే ఆ మేలును పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ప్రతి మేలు కూడా ఆయన చేసే దేవుడు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసం కలిగిన వారుగా, ఆయన నమ్ముకునేవారుగా, ఆయనను ఆశ్రయించేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ మేలులు పొందుకొని సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి మీ జీవితంలో మేలులు ఆశీర్వాదాలు కలుగుచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మేలు కలగాలంటే నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించేవారుగా ఉండాలని చెప్పి నీకు వాక్యము ద్వారా బహు స్పష్టంగా తెలియజేసావు కనుక దేవా, నీ మీద నమ్మకం కలిగిన వారుగా ఉంటూ నిన్ను ఆశ్రయించి వారి జీవితాల్లో ఏ మేలు కూడా కొదువ లేకుండా ప్రతి మేలు నీ నుండి పొందుకుని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.